హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు అందరికీ అయితే హ్యాపీ వినాయక చవితి. మనం ఈరోజు అయితే వినాయకునికి పూజ చేద్దామని చెప్పి చేస్తున్నాం. వినాయకుని తెచ్చాం, సన్నదే కానీ తెచ్చాం మొత్తం. తర్వాత అలాగే పూజకు కావాల్సిన సామాన్లు, పండ్లు మొత్తం తెచ్చేసాం. ఇంకా కొన్ని తేవాలి, మళ్ళీ వెళ్తున్నాం. మనం అన్ని సరుకులు తేవడానికి అయితే వెళ్తున్నాం. వినాయకునికి పూజా కార్యక్రమానికి మనము గారెల తిన్నకి ఆ పండ్లు పలారము పూజా కార్యక్రమ వస్తువులని తీసుకొని వచ్చి ఆర్ట్స్ కాలేజీలో పూజా కార్యక్రమం చేయాలని మనం బయలుదేరుతున్నాం. ఓకే, దీనికైతే బయలుదేరి పంచాయతీ ఆఫీస్ పక్కన పండ్ల కొట్టుకైతే వచ్చాం. అలాగే పూలు కూడా ఇక్కడ దొరుకుతాయి మనకు. అలా పండ్లు బేరమాడి తీసుకొని తర్వాత పూలు మొత్తం తీసుకొని నెక్స్ట్ అయితే విగ్రహం చూడడానికి అయితే పోతున్నాం. ముందరకు పోయిన తర్వాత మాకైతే విగ్రహం కూడా దొరికేసింది. తక్కువ రేటుకి రండి, ఎంత రేట్ అనే వద్దు కానీ విగ్రహం కూడా తీసుకొని మేమైతే బండి మీద బయలుదేరిపోయాం స్కూల్కి. విగ్రహం చూపిపోతురి, విగ్రహం చూపిపోతురి. మనమే ఇంకేముంది, విఘ్నేశ్ని తెచ్చేసాం మన స్కూల్లోకి. అలా విఘ్నేశ్ని తెచ్చేసి ఇంకో పెద్ద విఘ్నేశ్ దగ్గర అయితే పెట్టేసి నేను మళ్ళీ అయితే ఇక్కడున్న మొత్తం కార్యక్రమాలు అయితే చూసుకోవాలి. ముందు పట్టాలు అయితే కొడుతున్నాం 2 తుక్కులు కట్టడానికి. మా పెద్దనైతే అయితే కొడుతున్నాడు. కొట్టేసి దీనిని అయితే కట్టేద్దాం ఫస్ట్. అయితే కొన్ని సామాన్లు మర్చిపోయాం, అదే టవాల్ అవన్నీ తీసుకుని మళ్ళీ అయితే వచ్చేసాం. నేను చుట్టుపక్కల ఏం చూస్తుంటే నాకు నచ్చుతుంది, తీసుకోవాలని చెప్తే డబ్బులు కానీ నేను మళ్ళీ స్కూల్కి అయితే వచ్చేసాం. అన్ని సామాన్లు తీసుకొని ఇటురి విగ్రహాన్ని అయితే రెడీ చేసేద్దాం మనం పూజ కోసం. ఇద్దరు పని చేస్తున్నారు, నేనైతే డ్రెస్ మార్చుకోవడానికి అయితే వెళ్ళా. అంత లోపల ఫోన్ వచ్చింది, ఇది నైవేద్యం రెడీ అయిందని చెప్పి. అలా గార్ల తిన్న వరకు అయితే పోయా. గార్ల తిన్న వరకు పోయి మనకు తెలిసిన వాళ్ళతోనైతే దేవుని కోసం నైవేద్యం అయితే తయారు చేయించాను నేను. అలా అది అయితే తీసుకొని మళ్ళీ అయితే స్కూల్ వరకు అయితే వచ్చేసా. నేను వచ్చే లోపల అప్పటికే రెడీ చేస్తున్నారు స్వామి పూజ కోసం. చిన్న విగ్రహమే కానీ పూజ బాగా గ్రాండ్ జరగాలని చెప్పి అయితే నేను అనుకున్నా. అందుకని చెప్పి ఒకటి కూడా ఏం లోటు లేనట్లయితే నేను చేసేసాను. మొత్తం అన్నీ తెచ్చేసాను కావాల్సినటువంటి పూజకి. మా పెద్ద నాయన అయితే దిగేశాడు పూజ చేయడానికి. మొత్తం అయితే చేసేస్తున్నాడు తొందరగా. బడ్జెట్ లేని కారణంగా అయితే నేను పూజారిని పిలిపిలేదు, ఏమనుకోద్దండి. ఈ మనిషి పూజారి ఈరోజంతా. ప్రిన్సిపల్ సార్ గారు కూడా వచ్చేసారు పూజలోకి. అలా దేవునికి అయితే పూజ చేస్తున్నారు. పూజ అంతా అయితే అయిపోయింది. ఇప్పుడు మన టర్న్, మనమైతే పూజ చేద్దాం పోయి టెంకాయ కొట్టుకొని. అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా, మన ఛానల్ బాగా ఇంక్రీజ్ అయిపోవాలని, బాగా వ్యూస్ రావాలని, బాగా సబ్స్క్రైబర్లు రావాలని. అదంతా మీ చేతిలోనే ఉంది, దేవుని చేతిలో ఉంది. దేవుడు ఎలాగో నన్ను కరుణిస్తాడు కాబట్టి మీరు కూడా నన్ను కరుణించి మన ఛానల్ని హై రేంజ్లో పెట్టాలని కోరుకుంటున్నాను. నేనైతే కష్టపడతాను, నేను బాగా వీడియోలు అయితే చేస్తాను. మీరు కూడా నా వీడియోలు చూసి నన్ను బాగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను నేనైతే. ఇప్పుడైతే మన వాళ్ళందరూ పాట అయితే పాడుతున్నారు, చూసేయండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నమ్మితిమయ్యా పాహి గణనాథ, నమ్మితిమయ్యా పాహి గణనాథ. మూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారువి గణనాథ. శివ మూర్తివి గణనాథ, నువ్వు శివుని టైం ఫర్ ప్రసాదం. ఇంకేముంది, ప్రసాదం అయితే తింటున్నాం. పొద్దునుంచి తినలేదు మనకి. మన బుజ్జి గణపతి అయితే చాలా బాగున్నాడు. చాలా పూజ అయితే బాగా జరిగింది. నాకైతే ప్రశాంతంగా ఉంది.
అంటే ఇన్నేళ్లలో నేనైతే ఇలా పూజ చేసిందే లేదు. ఇదే ఫస్ట్ టైం నాకైతే. చేశాను కానీ అంతరంగా అయితే లేదు. ఏంటో తెలీదు కానీ ఈ రోజైతే నాకు చాలా గుడ్ వైబ్స్ అయితే వస్తున్నాయి. దయ వల్ల ఏమో తెలియదు కానీ నాకైతే మంచి సపోర్ట్ అయితే వస్తుంది మీ నుంచి. అలాగే ఇక్కడున్న అక్షర స్కూల్లో ఉన్న పిల్లలు కూడా చాలా బాగా ఎంకరేజ్మెంట్ అయితే చేస్తున్నారు నన్ను. ఇలా కంటిన్యూస్గా నేను వీడియోలు చేయడానికి కారణం కూడా వాళ్ళే. కానీ వాళ్ళందరికీ నేనైతే థ్యాంక్స్ చెప్తున్నా. అలాగే మీరైతే 700 సబ్స్క్రైబర్లకి దగ్గరలో ఉన్నాం మనమైతే. అలాగే 1000 సబ్స్క్రైబర్స్ కూడా కొట్టేస్తే మనమైతే బిగ్ పార్టీ చేసుకుందాం. ఇంకో వీడియోలో కలుస్తా ఉంటా. బాయ్ బ్రోస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి.